మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలంటూ కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా కర్నూలులోని సూర్యనారాయణ దేవాలయంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని దంపతులు హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 4న 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు కాటసాని. కౌంటింగ్ రోజున టీడీపీ నేతలు అల్లర్లకు పాల్పడే యత్నం చేస్తున్నారని, వాటిపై పోలీస్, ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకుల్లో ఒక ఉత్కంఠత అనేది నెలకొంది. ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారు, ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు భావిస్తున్నారో దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడి చెప్పండి, ఏమనుకుంటున్నారు, ఏ ఒక్క పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా ఏ పార్టీ అనేది మేమే అధికారంలోకి వస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయిపోయినాడు. మేము చేసిన సంక్షేమ పథకాలు అయితేనేది ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా కరోనాలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బంది పడినా కూడా మనం ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క పేదవానికి కూడా చేయూతను అందించిన వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కష్టకాలంలో కూడా అటువంటి పరిస్థితుల్లో పనిచేసిన ముఖ్యమంత్రి కాకుండా ఒకరిని మాటలు చెప్పే నాయకుల్ని ఎన్నుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. మాకు మంచి బలాన్ని మా ముఖ్యమంత్రికి మళ్ళా 5 ఏళ్ళు పోయిన 5 ఏళ్ళు గత 5 ఏళ్ళలో మంచి పరిపాలన చేశారు. మళ్ళీ అటువంటి పరిపాలన ఇవ్వడానికి మీరు ఖచ్చితంగా మాకు అవకాశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాకు కూడా కల్పించమని ఈ దేవుని వేడుకుంటూ ఈరోజు పూజలు చేయడం. ముఖ్యంగా మీ యొక్క కాన్స్టిట్యున్సీ పాణ్యం కాన్స్టిట్యున్సీ కౌంటింగ్లో చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్కువ రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రంలోనే ఒక పాణ్యం కాన్స్టిట్యున్సీగా ఆలస్యంగా నిలబడే అవకాశం ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినట్టు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేస్తుంది కదా. మరి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది? మీకు అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా రూల్స్ ఉంటే అట్లా పెట్టాలి, కానీ సపరేట్గా ఆంధ్రప్రదేశ్ అంటే స్పెషల్ ఏమన్నా ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఆలోచించాలి. అన్నీ ఈ దేశంలో ఉండే రాష్ట్రాలకు ఒక చట్టం ఉంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేళ్ళకి ఒక చట్టం ఏంటంటే మీరు ఏదో మ్యానిపులేట్ చేస్తారు. ఉద్యోగస్తులు మొత్తం అందరూ ఇప్పుడు సంతకాలు పెట్టించుకొని మీరు వాళ్ళు సీల్ చాలామంది ఆఫీసర్లు సీల్ చేయలేదు, వాళ్ళ సంతకాలు ఏదో మీరు భయపడిచ్చే ఏదో విధంగా సంతకాలు పెట్టించుకుంటారు. ఏమైనా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంగా ఇది మనకు 4వ తారీఖున ఈ యొక్క బయటం అనేది తీరబోతుంది. ఏ యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలుస్తారనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించారు కాబట్టి 4వ తేదీ దాకా ఆగాల్సిన పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ.